అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఆఫీస్ నుంచి వచ్చి విసుగ్గా సోఫాలో వాలిపోయిన రాజారావుని చూసి, "ఏమిటలా ఉన్నారు? మొహం వాడిపోయింది. ఒంట్లో బాగోలేదా ఏం?" కాఫీ గ్లాస్‌తో వచ్చిన శకుంతల అంది. "ఏం లేదు. బాగానే ఉంది." ముభావంగా అని గ్లాసందుకున్నాడు. నమ్మకం కుదరక నుదిటి మీద అరచేయి ఆనించింది. "జ్వరం ఏం లేదు. తలనొప్పా? ఏదన్నా మాత్ర ఇవ్వనా?" మళ్ళీ అడిగింది. "ఏం వద్దు. నాకేం లేదన్నానుగా" విసుగ్గా అన్నాడు. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన భర్త మొహంలో ఏదో ఆలోచనతో సతమతమవుతున్నట్టున్నా మళ్ళీ అడిగితే విసుక్కుంటాడు. అతనే చెబుతాడని శకుంతల ఇంకేం మాట్లాడలేదు. భోజనం దగ్గర కూడా అన్యమనస్కంగా కనిపించేసరికి ఇంకా ఆగలేక, "ఏం లేదంటారు? ఏం లేకపోతే కొంపలు మునిగినట్టు ఆ మొహం ఎందుకలా పెట్టారు?" చెప్పదలచకపోతే ఇంక అడగను కోపంగా అంది శకుంతల. ఒక్క నిమిషం అన్నం కెలికి పొద్దుట ఆఫీస్‌కి వెళ్తుంటే గీత కనిపించింది. శకుంతల ఒక క్షణం చకితురాలైనట్టు చూసి, తరువాత తేలిగ్గా నవ్వేసి, "ఓ సంతేనా? ఆ పాటి దానికి మూడాఫ్ అయిపోవాలా? పాత ప్రియురాలు కనిపిస్తే సంతోషిస్తారు గాని" వేళాకోళంగా అంది. చురుగ్గా చూశాడు రాజారావు. "అందుకే చెప్పకూడదనుకున్నాను. నీకంతా వేళాకోళమే." "వేళాకోళం కాదండీ. కనిపిస్తే ఏమైందిట? మిమ్మల్ని చూసిందా తను? మీతో మాట్లాడిందా? ఎలా ఉంది? ఏమంది? అసలు పలకరించిందా?" ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది. చూడ్డం ఏమిటి? సర్రున కారు నా స్కూటర్ పక్కన ఆపి దిగింది. రోడ్డు మీదే అట్టహాసంగా మాట్లాడేసింది. ఉద్విగ్నంగా అన్నాడు రాజారావు. చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కనిపిస్తే మాట్లాడటంలో వింతేం ఉంది? పలకరింతతో ఆగితే పరవాలేదు. ఇంటికి వస్తే గాని వీల్లేదని లాక్కుపోయింది. ఆఫీసుంది మరోసారి వస్తానన్నా వినకుండా డ్రైవర్‌కి స్కూటర్ అప్పజెప్పి కారెక్కమంది. ఎంత మొత్తుకున్నా వినకుండా లాక్కెళ్ళింది. అయితే ఆఫీస్‌కి వెళ్ళలేదన్నమాట. మరింతసేపు ఆవిడింట్లోనే ఉన్నారా? అంది ఇబ్బందిగా చూసి. మరేం చెయ్యను. అక్కడికెళ్ళాక ఆఫీస్‌కి సెలవు పెట్టమని ఫోన్ చేయించింది. "ఇవాళ భోజనం ఇక్కడే" అంది. వాళ్ళాయన కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళాడట. సాయంత్రం వరకు వదలను. కబుర్లు చెప్పుకోవాల్సిందే అంటూ ఒకటే హడావిడి చేసింది. అప్పటికప్పుడు వంటావిడతో చెప్పి పాయసం, వడలు వేయించి విందు భోజనం పెట్టి, అప్పటినుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అయినవన్నీ కబుర్లు చెప్పింది. మరింకేం? విందు భోజనం తిని, ఇష్టసఖితో కాలక్షేపం చేసి వచ్చి, ఏదో కొంప మునిగినట్టు మరీ ఆ మొహం ఎందుకు? సంబరమే కదా! ఆముదం తాగినట్టు ఆ ఫోజేమిటి? శకుంతల సగం చమత్కారం, సగం అసూయ కలగలిపి హేళనగా అంది. కబుర్లంటే ఏమున్నాయి? తన గొప్పలే. అమెరికాలో మొగుడి ఉద్యోగం, జీతం, 4 పడక గదుల ఇల్లు, స్విమ్మింగ్ పూల్, పడవల్లాంటి 2 కార్లు, అమెరికా జీవితం, ముద్దులు మూటగట్టే 2 పిల్లలు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ చదువులు, ఆఖరికి ఇండియాలో ఈ కంపెనీ ప్రెసిడెంట్‌గా నెలకు బోలెడు జీతం, బంగళా, కార్లు, ఫోన్లు అన్నీ ఇస్తామంటే దేశం మీద ప్రేమతో అమెరికాలో సంపాదించిన డాలర్లు చాలు. ఎన్ని లక్షలున్నా పరాయి దేశం పరాయి దేశమే. పుట్టిన గడ్డ మీద బ్రతకాలన్న కోరిక, మాతృభూమి మీద మమకారంతో దేశానికి సేవ చేద్దామన్న ఆలోచన వచ్చి సరేనని వచ్చారుట. జూబ్లీ హిల్స్‌లో లంకంత బంగళా, గార్డెన్, ఆ ఫర్నిచరు, ఆ బోంసాయి మొక్కలు హాబీగా ఎలా పెంచుతుందో, ఎన్ని క్లబ్బుల్లో మెంబర్‌లో, ఎంతమంది వీఐపీలతో పరిచయమో, చెవుల్లో దుమ్ము వదిలిపోయిందనుకో. అన్నీ బాగానే ఉన్నాయి. మీరెందుకు అలా ఉన్నారని అడుగుతున్నాను. రాజారావు కాసేపు మాట్లాడకుండా తలదించుకు కూర్చున్నాడు. తరువాత తలెత్తాడు. ఏమిటో మళ్ళీ అప్పటిలాగే తన ముందు నేనో చీమనో, దోమనో అయిపోయినట్టు న్యూనతాభావం. ఏదో హాయిగా బతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చి, ఆ రోజులు జ్ఞాపకంలోకి తెచ్చి, ప్రశాంతంగా పారుతున్న నదిలోకి రాయి విసిరినట్టు ఏమిటోలా అనిపించింది. శకుంతల వంక చూస్తూ నిజాయితీగా అన్నాడు. "అంటే మీకింకా ఆమె మనసులోంచి పోలేదన్నమాట." "చాచా అదేం కాదు" గాబరాగా అన్నాడు. "అదేం లేకపోతే ఏదో పాత ఫ్రెండ్ కనిపించింది, మాట్లాడింది అనుకుని మామూలుగా ఉండొచ్చుగా. ఎప్పుడో ఎక్కడో బాగా తెలిసినవారు కనిపిస్తే ఇలాగే రియాక్ట్ అవుతాం గదా! మీరెందుకు ఈ సంఘటనకి ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం?" "ఏమో నాకు తెలియదు.
నీకు తెలుసుగా తన మాటలు, ఇతరులని తన వైపు తిప్పుకునే చాకచక్యం, ఆ కన్నింగ్‌నెస్, ఎందుకో నా మీద అవసరాన్ని మించిన శ్రద్ధ చూపించడం, నాకెందుకో భయం. అనవసరంగా ఇన్నేళ్ల తరువాత తనిలా రావడం నా ప్రశాంతతని భగ్నం చేస్తుందేమోనని. మళ్ళీ నా జోక్యం లేకుండా నా ఆలోచనల్లో జొరబడి గొనిగాడు. చాల్లేండి బడాయి. పెద్ద మీరేదో చాలా గొప్పవారు. మీకోసం ఆవిడ ఏడుస్తున్నట్టు భ్రమించి, మీకు మీరే ప్రాముఖ్యం అంటగట్టేసుకుని ఊరికే పోరు పెట్టకండి. మీరేం చిన్న కుర్రాళ్ళా? 50 ఏళ్ళు వచ్చాయి. ఆవిడకి పెద్ద పెద్ద పిల్లలు, విలాసవంతమైన జీవితం, లక్షలార్జించే మొగుడు అన్నీ ఉండగా ఏదో మీలాంటి వాడి మీద ఏదో ఇంట్రెస్ట్ ఉందన్నట్టు ఆలోచించడం బాగోలేదు. కాలేజీ రోజులు, తెలిసి తెలియని వయసు, ప్రేమ అనుకుని మనసులు పారేసుకుని దేవదాసులయిపోవడం కుర్రాళ్ళకి మామూలే. మీరింకా ఆ స్టేజ్‌లోనే ఉన్నాననుకోకండి. వ్యంగ్యంగా ఎత్తుపొడుస్తూ నవ్వింది శకుంతల. శకుంతలకి ఉన్న నమ్మకం తన మీద తనకు లేదు. అతనికి తెలుసు ఆ సంగతి. గీత సంగతి తెలిసిన అతనికి గీతంటే తనకున్న బలహీనత గురించి, వయసుతో సంబంధం లేని ఆ ఆకర్షణ నుంచి తను తప్పించుకోలేడన్నది అతని భయం. ఆ విషయం శకుంతలకి అర్థం అయ్యేట్టు చెప్పడం అతనికి చేతకాదు. హాయ్! ఏం చేస్తున్నావు? మళ్ళీ ఫోనన్నా చేయలేదు? ఫోన్‌లోనే ముద్దులు గునుస్తున్నట్లంది గీత. గతుక్కుమన్నాడు రాజారావు గీత గొంతు విని. ఆ! ఏం లేదు. ఏముంది మాట్లాడడానికి? సంగతులేమున్నాయి? గొణిగాడు. సంగతులు లేకపోతే మాట్లాడకూడదా? మాట్లాడుకోడానికి సంగతులే ఉండాలా? కవ్విస్తున్నట్లంది. రాజారావు మౌనంగా ఊరుకున్నాడు. సర్లే ఫోన్‌లో మాట్లాడడానికి సంగతులు లేవు. ఇంటికి రా నే చెబుతా బోలెడు సంగతులు ఊరిస్తున్నట్లంది. ఏయ్! ఏమిటి మాట్లాడవు? ఇప్పుడు రారాదూ? మా శ్రీవారు ఢిల్లీ వెళ్లారు. బోర్ కొడుతోంది. కాసేపు సరదాగా గడుపుదాం రా. కారు పంపనా? వచ్చేస్తావా? పిలవగానే పరిగెత్తి వచ్చేస్తాడని ఎంత నమ్మకం. వాళ్ళాయన లేనప్పుడు తను కంపెనీ ఇవ్వాలన్నమాట. ఉడుక్కున్నాడు రాజారావు. కుదరదు. ఆఫీస్ టైంలో ఎలా వస్తాను? రాలేను. ఇంకోసారి ఎప్పుడైనా సెలవు రోజు వస్తా. సారీ అంటూ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ నిమిషంలో రింగయింది. ఏమిటలా ఫోన్ కట్ చేశావు? మాట్లాడుతుంటే కినుకుగా అని. పోనీ ఆఫీసయ్యాక రా. ఎదురు చూస్తుంటాను. డోంట్ డిసప్పాయింట్ మీ. ఏం? సీ యూ ఇన్ ద ఈవెనింగ్ అంటూ అతను ఏదన్నా అనే లోపలే ఫోన్ పెట్టేసింది. రాజారావు ఇగో హర్ట్ అయింది. ఆవిడ గారెప్పుడు రా అంటే తోకాడించుకుంటూ పరిగెట్టి వస్తానని కాబోలు తన ఉద్దేశం. ఆ కాలేజీ నాటి టీనేజ్ రాజా అనుకుంటోంది కాబోలు. వెళ్ళను కసిగా అనుకున్నాడు. ఇంటికెళ్ళాక శకుంతలకు చెప్పాడు ఏం అంటుందో చూడాలని. ఎందుకో గీత సంగతులు శకుంతల దగ్గర దాచాలనిపించడం లేదు. శకుంతల బ్యాలెన్స్‌డ్‌గానే ఆలోచించే మనిషి. నిజంగా ఆ రోజుల్లో శకుంతలే లేకపోతే గీత చేసి వెళ్ళిన గాయాన్ని అంత తొందరగా మాన్చుకోలేకపోయేవాడు. మండే గుండెకి మంచి గంధం పూసి చల్లబరిచింది శకుంతల. వెళ్ళకపోయారా అంత ప్రేమగా పిలిస్తే? హాస్యంగా అంది శకుంతల. రాజారావు కోపంగా చూశాడు. నీకు హాస్యంగా ఉన్నట్టుంది. నిజంగా వెడితే ఏడుస్తావ్. నేనేం ఏడవను. వెళ్ళండి వెళ్ళండి కవ్వించింది. హాస్యాలు చాలించు కసిరాడు చిరాగ్గా. అవును. అసలు గీత ఉద్దేశం ఏమిటంటావు? ఎందుకు ఇన్నేళ్ల తరువాత మళ్ళీ నాతో స్నేహం పునరుద్ధరించుకోవాలనుకుంటుందంటావ్? స్నేహమా? పాడా? ఆవిడకి తన గొప్పలు చూపుకోవడానికి, కాలక్షేపానికి, తన వెంట ఇంకా మగవాళ్ళు పడతారో లేదో పరీక్షించడానికి, ఇంకా చెప్పాలంటే ఓ గేమ్ ఆడి చూడాలన్న సరదా. తేలిగ్గా అంది శకుంతల. అంతేనంటావా? ఈ వయసులో కూడా ఇంకా అలా ఆలోచిస్తుందంటావా? ఆవిడ మనస్తత్వం అది. అందరూ తన చుట్టూ తిరగాలనే ఆవిడ బుద్ధి మనం ఎరగనిదా? డబ్బు కోసం డబ్బున్నవాడిని వెతుక్కుంది. లక్షల రూపాయలిచ్చే సుఖాలు, అనుభవాలు పాతబడ్డాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మొగుడు ఉద్యోగంలో బిజీ. ఈవిడకి ఏదో కాలక్షేపం కావాలి. దానికి మీరు దొరికారు. ఆనాటి మీ ప్రేమ ఆవేశాలు ఎలా ఉన్నాయో, అసలు మీరెలా ఉన్నారో అవన్నీ తెలుసుకోవాలన్న ఆరాటం ఆవిడకి. మీరింకా ఆవిడ పట్ల పాత అనుభూతులతో ఆవిడ పొందుకోరి వస్తారో లేదోనని పరీక్షించాలని ఉత్సుకత. మీరెడితే మళ్ళీ పాత రోజుల్లా మిమ్మల్ని వెంట తిప్పుకొని, సరదాగా ఓ కాలక్షేపంగా ఉంటుందని.
అనుకుంటుందేమోననిపిస్తోంది నాకు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆరాటం అన్నీ ఉన్నాయి. అందుకే నాకు వెళ్ళాలనిపించడం లేదు. అలా కాదు, అసలు ఓసారి వెళ్లి చూడండి. అసలు ఆవిడ ఉద్దేశం అర్థమవుతుంది. మీరెక్కడా బయట పడకుండా, మీరు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు, ఉన్నదానితో తృప్తిగా, హ్యాపీగా గడుపుతున్నట్టు, ఆ కాలేజీ రోజులు ఏవో అందరూ టీనేజ్‌లో అలాగే ప్రవర్తిస్తారన్నట్టు తేలిగ్గా మాట్లాడండి. అప్పుడు ఆవిడ ధోరణి ఎలా ఉంటుందో చూడండి. "నీవు రా, మనిద్దరం ఓ ఆదివారం కలిసి వెళదాం." మనల్ని చూసి ఆవిడంతట ఆవిడే గ్రహించొచ్చు. కేవలం స్నేహం కోసం అయితే పర్వాలేదు. అప్పుడప్పుడు కలవచ్చు మనం. "ఊహూ, నేను రాను. మీరు ముందు వెళ్ళండి. ఆమె కేవలం స్నేహం కోసమే ఆరాటపడుతోంది అనిపిస్తే చెప్పండి. అప్పుడు వస్తాను." రాజారావు ఇబ్బందిగా చూశాడు. "ఏమిటి? ఆవిడేదో మీద పడుతున్నంత భయపడుతున్నారు? పడితే మంచి మాటేగా మీ మగాళ్ళకి?" చిలిపిగా అంది. కోపంగా చూశాడు రాజారావు. "నిన్న వస్తావనుకున్నాను. చాలా సేపు ఎదురుచూశాను. డిసప్పాయింట్ చేశావు. కనీసం రాలేనని ఫోనన్నా చేయకూడదా?" నిష్ఠూరంగా అంది ఆఫీస్‌కి ఫోన్ చేసి. "కుదరలేదు. ఇంటికి వెళ్ళేసరికి గెస్టులు వచ్చారు." చిన్న అబద్ధం ఆడేశాడు. "పోనీ ఇవాళ వస్తావా?" ఆశగా అంది. "మళ్ళీ రేపు సాయంత్రం ఆయనొచ్చేస్తారు. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఈవేళైతే." "కుదరకపోవచ్చు. ఆఫీస్ పని పూర్తయితే చూస్తాను" ముభావంగా అన్నాడు. "ఏయ్ రాజా! ఎందుకలా మాట్లాడుతున్నావు? నన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది." "ఎందుకు?" హర్ట్ అయినట్టు అడిగింది. "ఎందుకో నీకు తెలీదా?" అనకుండా ఉండలేకపోయాడు. అతని గొంతులోంచి అతనికి తెలియకుండానే వాడిగా వచ్చాయి మాటలు. "ఇంకా పాత సంగతి మర్చిపోలేదా? ఎప్పుడో తెలిసి తెలియని వయసులో ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం. అదింకా సీరియస్‌గానే తీసుకుంటున్నావా?" "మళ్ళీ పాత సంగతులు గుర్తుకు రాకుండా ఉండడం కోసమే రానంటున్నాను" ముభావంగా అన్నాడు. "అవి గుర్తుకు తెచ్చుకోవడం నాకిష్టం లేదు" అని కూడా చేర్చాడు. ఆ మాటలకి హర్ట్ అయినట్టు ఒక్క క్షణం మౌనం అటునుంచి. "ఏదో కాలేజీ నాటి స్నేహితుడివి, కనిపించగానే సంతోషం అనిపించి పిలిచాను" నిష్ఠూరంగా అంది. "ఏమో, నాకు తీరిక లేదు. కోరిక లేదు కలవాలని. ఏదో ప్రశాంతంగా జీవితం దొర్లిపోతోంది. మళ్ళీ అనవసరంగా ఆ ప్రశాంతతని భగ్నం చేసుకోవడం నాకిష్టం లేదు. క్షమించు." సడెన్‌గా ఫోన్ పెట్టేశాడు. ఆమెని అలా కట్ చేసినందుకు, చేయగలిగినందుకు తనని తానే మెచ్చుకున్నాడు. ఇంక ఈ దెబ్బతో తన జోలికి రాదు మళ్ళీ అనుకున్నాడు. 3 రోజుల తర్వాత ఆదివారం 4 గంటల వేళ నిద్రలేచి, బద్ధకంగా కాఫీ తాగుతుంటే, బయట కారు చప్పుడు, ఆ తర్వాత గేటు చప్పుడు వినిపించి, అటు చూసేలోగానే గుమ్మం దగ్గరికి వచ్చేసింది గీత. ఆమెని చూసి సంభ్రమంగా లేచి, అట్టహాసంగా ఆహ్వానించి చకచకా లోపలికెళ్ళి బట్టలు మార్చేసి, తల దువ్వుకొని రావాలనిపించలేదు అతనికి. "ఓహ్! మీరా? రండి." లేచి లేవనట్టు కుర్చీలోంచి లేచి, మరో కుర్చీ చూపించి, "శకూ, ఎవరొచ్చారో చూడు" అంటూ వంటింటి వైపు కేక పెట్టాడు. "ఎక్స్‌క్యూజ్ మీ" అంటూ అప్పుడు లేచి, లోపలికెళ్ళి లుంగీ మీద బెంగాలీ షర్ట్ వేసుకొని బయటికి వచ్చాడు. శకుంతల లోపల్నించి వచ్చి ఆశ్చర్యంగా "మీరా?" అంది. "హలో! ఎలా ఉన్నావు? ఏమిటి కొత్తగా మీరు అంటున్నావు?" శకుంతలని ఆపాదమస్తకం పరీక్షిస్తూ విలాసంగా నవ్వింది. "మీ ఆయన ఏమిటి కొండెక్కి కూర్చున్నాడు? ఇంటికి రమ్మని సరదాగా పిలిస్తే ఏం చేస్తాం? మహమ్మద్ రాకపోతే మౌంటనే వెళ్ళాలి మరి" అంది రాజారావు వంక చిలిపిగా చూసి. "ఈ మహమ్మద్ గారికి మౌంటైన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కనపడలేదేమో. ఇంట్రెస్ట్ పోయుంటుంది" తను గడుసుగానే అంది నవ్వి. "ఏం తీసుకుంటారు? కాఫీ, టీ?" "అదిగో మళ్ళీ మీరు అంటూ ఈ మర్యాద ఏమిటి?" చనువుగా మందలించింది. "ఇప్పుడు మీరు పెద్దవారు, గొప్పవారు. నీవు అనొచ్చో లేదోనని." "ఏమిటయ్యా బాబూ, ఆముదం తాగినట్టు ఆ మొహం? ఎందుకొచ్చానా అనుకుంటున్నావా?" రాజారావు నవ్వి నవ్వనట్టు నవ్వి, "నిజమే, ఈ బీదవాడి ఇంటికి దేనికొచ్చావు? నాతో పని ఏమిటా అని అనుకుంటున్నాను" అన్నాడు. శకుంతల కాఫీ తెస్తాను అంటూ లేచి వెళ్ళింది. గీత ఆ అవకాశాన్ని వదలకుండా, "ఎందుకలా మాట్లాడతావు? స్నేహానికి బీదేమిటి, గొప్పేమిటి?" "అవును, స్నేహానికి అక్కర్లేదు నిజమే. పెళ్ళికి కావాలి అవన్నీ. ఆ తేడాలన్నీ చూసుకోవాలి" కసిగా అన్నాడు. కాస్త తెల్లబోయి అంతలోనే తేలిగ్గా నవ్వేసి, "అవును మరి, నాలుగు చూసుకోకుండా పెళ్ళెలా చేసుకుంటారు ఎవరన్నా?"
అంతస్తు, హోదా, కుటుంబం, ఉద్యోగం ఎన్ని చూసుకోవాలి? ఆరిందాల ఏం తెలియనట్లంది. నీకింకా నా మీద కోపం పోనట్టుంది, అవునా? కవ్వింపుగా అంది. నాకేం కోపం? కోపం ఎందుకు? హాయిగా ఉన్నాను. ఉన్నంతలో చీకు చింత లేని జీవితం, అనుకూలవతైన భార్య, చక్కగా చదువుకుంటున్న పిల్లలు, ఉండడానికో కొంప, చేయడానికో ఉద్యోగం, నాకేం లోటు? హాయిగా, మనశ్శాంతిగా, సుఖంగా ఉన్నాను. నిజంగా శకుంతల నాకు దొరికిన అదృష్టం. నిజంగా సహధర్మచారిణి అన్న పదానికి నిర్వచనం ఆమె. ఆమెను మించిన ఐశ్వర్యం నాకేం అక్కర్లేదు. చాలా గర్వంగా, నిజంగా ఫీలయ్యే అన్న మాటలు అవి. గీతకి తను ఆమెని కోల్పోయి ఏం బాధపడడం లేదు అని చెప్పాలన్న తాపత్రయం మాత్రం ఉంది. గీత మొహం కాస్త ఎర్రబడింది. అంతలో తేలిగ్గా నవ్వేసి, అబ్బో! మహా పొగిడేసుకుంటున్నావు భార్యని. ఇంకా అందగత్తె, గొప్ప ఇంటిది దొరుకుంటే చిన్నగా లోగొంతులో అంది. కాస్త అసూయ ధ్వనించింది ఆ మాటల్లో. రాజారావు ఏదో అనే లోపలే కాఫీ కప్పులతో శకుంతల వచ్చింది. మాట చప్పున మార్చేసి నవ్వుతూ, శకుంతలా! మీ వారు నిన్ను అందలం ఎక్కించేశారు. తెగ పొగిడేస్తున్నారు. నీ వంటి భార్య దొరకడం అదృష్టమట కవ్విస్తూ అంది. ఆశించినవి దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పడడం గొప్ప విషయమేగా. లేని దాని కోసం ఏడవడం కంటే దొరికిన దానికి సంతోషించడం తెలివైన వారు చేసే పని. మా ఆయనకి ఆ మాత్రం తెలివితేటలున్నాయి మరి గడుసుగా అంది. అబ్బో! ఒకరినొకరు అంత పొగిడేసుకొని నన్ను కుళ్ళించాలనా? హాస్యంగా అంది. మమ్మల్ని చూసి కుళ్ళే స్థితిలో నిజంగా మీరుంటే మరి మేం జాలిపడాలి. గడుసుగా మళ్ళీ అంది. గీత మొహం ఎర్రబడింది. మాటల్లో నిన్నోడించడం కష్టంలే. నీవు చాలా తెలివైన దానివి, గడుసుదానివి. కాస్త అక్కసు చూపింది. మనిషన్నాక ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలిగా. నా క్వాలిఫికేషన్ అదేమో నవ్వింది. రాజారావు బుద్ధుడిలా ఇద్దరి మాటలు వింటూ చిద్విలాసంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు అంతసేపు. గీతా! ఒక్క విషయం మాత్రం నాకీ పాతికేళ్లలో బాగా అర్థమైంది. చూడు, జలపాతం సౌందర్యాన్ని చూసి అబ్బురపడతాం, ఆనందపడతాం, ఆశ్చర్యపోతాం. ఆ ఆనందాన్ని శాశ్వతం చేసుకుంటే బావుంటుందనిపిస్తుంది. కానీ నిజంగా అలా జరిగితే ఆనందం అటుంచి ఎప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తుంది. ఆ హోరు, ఆ నీటి తాకిడి చూస్తూ భరించలేక ప్రశాంతత కోసం హాయిగా, నిశ్శబ్దంగా, మెల్లగా, చల్లగా పారే ఏ నీటి ఒడ్డుకో పారిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే చోటు వెతుక్కుంటాం. ఎంతటి సౌందర్యాన్నైనా కొద్దిసేపే భరించగలం. ఏ అందాన్నైనా ప్రశాంతంగా ఆహ్వానించగలం కానీ, నీటి హోరు మధ్య కొన్ని గంటలు బాగున్నట్టు జీవితకాలం బాగుండదు. మనిషికి మానసిక శాంతి కావాలి. అందం 4 రోజులే మురిపిస్తుంది. మనిషిలోని అంతఃసౌందర్యం మనిషికి ఊరటని, ప్రశాంతతని ఇచ్చి జీవితం సాఫీగా సాగేట్టు చేస్తుందన్న సత్యం గ్రహించాను. నేను కోరుకున్న ప్రశాంతత నాకు దొరికింది. నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. నేను దొరికిన దానితో చాలా సంతోషంగా ఉన్నాను. నాకీ తృప్తి చాలు. అతను మాట్లాడుతున్నంత సేపు గీత మొహంలో రంగులు మారాయి. అంటే ఆవిడ జలపాతం, నేను పారే నదిననా మీ పోలికా? శకుంతల హాస్యంగా అంది. గీత మొహం కాస్త నల్లబడి అంతలోనే తేరుకుని తను హాస్యంగానే, అందని ద్రాక్ష పుల్లన అన్నది ఎవరూ ఒప్పుకోరుగా. ఎవరెలా అయినా అనుకోండి. ఎవరికి కావాల్సిన అద్దాలు వారు వెతుక్కోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నా జీవితం హాయిగా ఉంది. ఇంక ఎవరేమనుకుంటే నాకేం బాధ? ఇంక చాల్లేండి. మళ్ళీ మళ్ళీ మీరా మాట అంటే ఆవిడకి కోపం వచ్చేసి, టీవీ సీరియల్‌లో మాదిరి నిన్ను సుఖపడనియ్యను, నాకు దక్కనిది నీకు దక్కనియ్యను, నిన్ను ప్రశాంతంగా బతకనియ్యను అంటూ ప్రతిజ్ఞ చేసేయొచ్చు. గలగలా నవ్వింది. గీత మొహం ఉక్రోషంతో ఎర్రబడింది. ఆహాహాహా! ఇద్దరికిద్దరు ఎంతో తెలివిగా, మీ ఇద్దరూ చాలా సంతోషంగా, చాలా అన్యోన్యంగా ఉన్నట్టు ఇంప్రెషన్ ఇవ్వాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూస్తే జాలేస్తోంది. ఏదో తెలిసిన వాళ్ళని చూసి పోదామని వచ్చానంతే. మిమ్మల్ని చూసి ఉడుక్కోవాల్సిన కర్మ నాకేంటి? లక్షల ఆస్తి, కార్లు, రత్నాల లాంటి పిల్లలు, గీచిన గీటు దాటని మొగుడు గర్వంగా తలెగరేసి అంది. రాజారావు అదోలా నవ్వాడు శకుంతల వైపు చూస్తూ. పాపం గీత ఇంకా పాత రాజారావునే అనుకుంటోంది నర్మగర్భంగా అన్నాడు.
శకుంతల ముసిముసి నవ్వులు నవ్వింది. ఆ నవ్వులు చూసేసరికి తిక్కరేగింది గీతకి. ఐ పిటీ యూ రాజారావు. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగా అన్న పద్యం జ్ఞాపకం వస్తోంది. మీ ఇద్దరి మాటలు వింటుంటే లేనిది ఉన్నట్టుగా చూపుకోవడం కోసం మీ తాపత్రయం చూస్తే జాలేస్తోంది. మొహాన నవ్వు పులుముకున్న మాటలు కసిగా వత్తింది. అరే, స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్. నాకు చిన్నప్పుడు చదివిన ఎలుకతోక తెచ్చి ఎంత ఉతికినా పద్యం పుటుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్న సామెత ఎంత నిజం అనిపించింది నవ్వుతూ అన్నాడు. గీత విసురుగా లేచి నిల్చొని, ఛీ, నీలాంటి వాడింటికి పిలవని పేరంటం రావడం నాదే బుద్ధి తక్కువ అని వెళ్ళబోతుంటే వెనక నుంచి, నిజమే, నీలాంటి వారు రాదగ్గ చోటు కాదిది అన్నాడు రాజారావు కూల్గా. ఆ మాటన్నాక 25 ఏళ్లుగా పేరుకున్న బాధ, అవమానం, కసి చేత్తో తీసి పారేసినంతగా మనసు తేలిక పడ్డట్టు అనిపించింది రాజారావుకి. నచ్చని అక్షరాలు చెరిపేసిన తెల్ల కాగితంలా మనసు తేటపడింది. కథ సమాప్తం.